జీవితంలో ఓడినా, ఆటలో ఓడినా దానికి కారణం నువ్వే అని తెలుసుకోవాలి. ఆ కారణాన్ని ఇతరులపై నెట్టకు. ప్రతి రిలేషన్షిప్ ఏదో ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పుతుంది. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. నమ్మిన మనసు గాయపడుతుందేమో కానీ గాయపడిన మనసు ఎప్పటికీ నమ్మలేదు. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. రోల్డ్ గోల్డ్ కొత్తలో బాగానే మెరుస్తుంది, కానీ కొన్ని రోజులకు అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు మనుషులు కొత్తలో బాగానే మాట్లాడతారు, కానీ కొన్ని రోజుల తర్వాత అసలు రంగులు బయటపడతాయి. సమయం, ఆరోగ్యం, బంధం ఉన్నప్పుడు వీటి విలువ తెలియదు. వీటిని కోల్పోయాక బాధపడి ప్రయోజనం లేదు. దేవుడు లెక్కేంటో కానీ మంచివాళ్ళు సుఖపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు ఏవో సమస్యలు, బాధలు వాళ్ళకే వస్తాయి. ఇతరుల జీవితం గురించి చులకనగా మాట్లాడకండి. ఎవరు భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకుంటే చాలు. అన్నీ ఉన్నప్పుడు మీతో ఉండేవారిని గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేనప్పుడు మీతో ఉన్నవాళ్ళని గుండెల్లో పెట్టుకోవాలి. ధర్మ మార్గం ప్రయాణంలో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఓర్చుకొని ఓపికతో సాగిపోతే వచ్చే విజయాలు ఉన్నత శిఖరాలను చేరుస్తాయి. ఇబ్బందులను ఎదుర్కొంటూ సాధించే విజయాలు వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తాయి. ముళ్ళు ఉన్న మొక్కకి ఎంత నీరు పోసి పెంచినా వాటి స్వభావం మారదు. అలాగే కొంతమంది వ్యక్తులతో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత సహాయం చేసినా, ఎంత అరగదీసినా వారి వంకర బుద్ధి మారదు. మనసు మాట వినటానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు నిజాలే చెబుతుంది కనుక. అభిమానం హద్దులు దాటితే అనుమానం గుండెను తాకుతుంది. ఎదిగాక పెన్సిల్కు బదులుగా పెన్నును ఉపయోగించడం ఎందుకో తెలుసా? ఇకపై మనం చేసే తప్పుల్ని సరిదిద్దటం, తొలగించటం కఠినమని తెలియజేయటానికి. జలపాతపు నీటికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలు వినలేరు. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖము యొక్క విలువను తెలుసుకోలేరు. విద్య ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితం ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. టాలెంట్ ముఖ్యమే, క్యారెక్టర్ అన్నిటికన్నా ముఖ్యమైనది. రూపాయితోనే మనిషి రూపాలు బయటపడతాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మీరిప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మీరు బాధ పెట్టకపోయినా సరే మిమ్మల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. చేతిలో రూపాయి లేకుండా నడి రోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవాల్సి వస్తుంది. అసలైన జీవితం ఆ రోజు మొదలవుతుంది. కొంతమంది మాటలే తీయగా వినపడతాయి. తొంగి చూస్తే మనసులో అంతా విషమే దాగుంటుంది. కష్టం ఎదురైనా ప్రయత్నించడంలో వెనక్కి తగ్గకు. ఇవాళ నిన్ను చూసి నవ్విన వాళ్లే రేపు నీ విజయాన్ని చూసి మౌనం వహించాలి. పైసా లేకపోతే మీ వారు కూడా పరాయి వారిలాగానే చూస్తారు. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు. ఆలోచిస్తే సమయం కోల్పోతావు. భయపడితే బానిసగా మారతావు. బలహీనంగా ఉంటే భారంగా మారతావు. ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వు కోల్పోతావు. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. ఆనందానికి ఆత్రం ఎక్కువ, ఎంతసేపో ఉండదు. బాధకి బద్ధకం ఎక్కువ, వస్తే వెంటనే వెళ్ళదు. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ, నిజాయితీగా ప్రేమించిన వారికి కన్నీళ్ళు ఎక్కువ. నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి రెండు ఒకటి. ఒకసారి తాకి చూస్తే తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులున్నాయని. పరిమాణం చిన్నదే కానీ పరిమళం గొప్పది. అలాగే కొన్ని పరిచయాలు, స్నేహాలు చిన్నవే కానీ వారితో అనుబంధం చాలా గొప్పది. గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఓడిన వారు విచారంగా ఉంటారు, కానీ అవి శాశ్వతం కాదని తెలిసిన వారు సంతోషంగా ఉంటారు.
ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకరు కథలు చెప్పేవారు, రెండు కట్టుకథలు చెప్పేవారు. ఎద్దు నిలబడలేకపోతే పంటకు మాత్రమే నష్టం, బుద్ధి నిలకడలేకపోతే జీవితానికి నష్టం. మొండిగా మారితేనే ఎలాంటి గుడికోటలైనా బద్దలు కొట్టగలవు. ఒక వయసంటూ వచ్చాక పాఠశాలకు వెళ్ళే రోజులు ముగిసిపోతాయి, కానీ పరీక్షలు మాత్రం జీవితాంతం ఉంటూనే ఉంటాయి. బాధ్యతగా ముందుకు సాగాలే కానీ భయపెట్టే చీకటిని బద్దలు కొట్టే వెలుగు ఒకటి రాకపోదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు. ఎవరు చివరి వరకు తమ దగ్గర ఉంచుకోలేకపోయారు, నువ్వెంత అని. ఉన్న శక్తినంతా కూడగట్టుకొని పోరాడాలే కానీ నిన్నున్నతంగా నిలబెట్టేవారంటూ ఉండరు. ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నమ్మిన వారితో అబద్ధాలు చెప్పకు, అబద్ధాలు చెప్పేవారితో స్నేహం చెయ్యకు. చుట్టూ చీకటి చుట్టుముట్టినప్పుడు చిరుదీపం ఎంత కాంతినిస్తుందో, కష్టం వచ్చినప్పుడు నేనున్నాననే చిన్న మాట చెప్పలేనంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇతరులు జాలి పడేలా బ్రతకూడదు, అసూయపడేలా బ్రతకాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి. ఇతరులు మీకు ఎంత మర్యాద ఇస్తారో మీరు వారికి అంతే మర్యాద ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చి మీకున్న మర్యాద తగ్గించుకోకూడదు. సమస్యను చూసి జీవితంలో ఎప్పుడూ ఓడిపోవద్దు. బహుశా ఈ సమస్యలోనే నీ గొప్ప ప్రారంభం దాగి ఉండవచ్చు. కష్టం పెద్దదైతే విజయం కూడా పెద్దదే లభిస్తుంది. ఎప్పుడూ రామచిలకలా ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు రాబందులా ఉండాలి. అలా ఉంటేనే కదా ఈ సమాజానికి సరైన సమాధానం చెప్పగలుగుతారు. కాటువేసే పామునైనా నమ్మొచ్చు, కానీ ఓసరి వెళ్ళిలా రంగులు మార్చే మనుషులు మాత్రం అసలు నమ్మకూడదు. సంతృప్తి అన్ని సంపదల కన్నా ఉన్నతమైంది. అనుకూలంగా లేని క్షణాలు నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. అణుకువతో ముందుకు సాగిపోవాలి, కానీ అలసిపోయి ఆగిపోతానంటే ఎలా? పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మరూపంలో తిరిగిచ్చేస్తుంది, వడ్డీతో సహా. ఇతరుల మనసుల్లో మీపై అభిప్రాయం ఏం చేసినా మార్చలేరు. అలాంటి వాళ్ళ కోసం మీ సంతోషం, సమయాన్ని పాడు చేసుకోకండి. నచ్చినట్లు జీవించటం నేర్చుకోండి. యుద్ధం చేయటమే కాదు, దాన్ని నివారించటం కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే తెలివిగా తగ్గటం కూడా పెద్ద విజయమే. ఎక్కడ అహంకారం ఆరంభమవుతుందో అక్కడ పతనం ప్రారంభమవుతుంది. కష్టం, సుఖం రెండు ప్రాణ స్నేహితులైనప్పటికీ సుఖం మధ్యలోనే ఆగిపోతుంది. కష్టం ఒక్కటే జీవితం చివరి వరకు వస్తుంది. నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను గెలుస్తానని నువ్వు చెప్తే నవ్వుకుంటారు, నువ్వు కష్టపడి గెలిస్తే ఏడుస్తారు. నిర్ణయాలు కఠినంగా ఉంటేనే విజయాలు అద్భుతంగా ఉంటాయి. ఊరి బయట ఒంటరిగానే ఉంటుంది మర్రి చెట్టు, కానీ అది ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది. కానీ ఎవరు వచ్చి తనకు సహాయపడతారని మాత్రం అది ఎప్పుడూ ఎదురు చూడదు. ఇతరులను క్షమించడం నేర్చుకోండి, అప్పుడే మనశ్శాంతిగా అనిపిస్తుంది. పైగా భగవంతుడి నుంచి కూడా ఆశించేది అదే కదా. ఏదైనా ఇది నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది, నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది. ఎలా అనుకోవాలన్నది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది. తియ్యటి మాటల వెనుక చేదు విషయాన్ని గ్రహించలేనంతకాలం మోసపోతూనే ఉంటావు. రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చొని వెన్నెల చల్లదనాన్ని, నక్షత్రాల వెలుగును నిశ్శబ్దంగా గమనించేవారు తప్పకుండా ప్రత్యేకమైన మనస్తత్వం కలవారై ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.